నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నందిభట్ల వారి కళ్యాణమస్తు. మన గత ఎపిసోడ్స్ లో వివాహం అసలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించాలి నుంచి మొదలు పెట్టుకుంటే జాతకాలు పొంతన అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. గురువు గారికి సంబంధించిన వివరణ చూడాలంటే వ్యూవర్స్ అంతా పాత ఎపిసోడ్స్ కూడా చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇది మీ అందరికీ సంబంధించిన అంశం. ఆ సంతము ఎపిసోడ్ చూడండి. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, పెళ్లి తర్వాత జంటలు విడిపోతాయి, కొందరు ఎంత అన్యోన్యంగా ఉన్నా పార్ట్నర్ చనిపోతారు, దానికి కారణం ఏంటనే అంశం గురించి మీ తరపున నేను ప్రశ్నించదలుచుకున్నాను. గురుగారి సమాధానం కూడా విందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, వివాహానికి సంబంధించి విడిపోవడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ విడిపోవడం కన్నా విషాదకరం ఏంటంటే జంటలో ఒకరు చనిపోవడం. నేను మొన్న వారం క్రితం ఒక న్యూస్ వచ్చింది. భార్య భర్తలు అరేంజ్డ్ మ్యారేజ్, జాతకాలు చూపించి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత సరే దగ్గరే కదా, మరీ దూరం లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. పెళ్లి కొడుకు డ్రైవింగ్ సీట్ లో, భార్య పక్కన కూర్చుంది, వెనకాల బంధువులు కూర్చున్నారు. తనే డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. పెద్ద యాక్సిడెంట్, భార్య చనిపోయింది. డ్రైవింగ్ సీట్ లో ఉన్న భర్త బాగానే ఉన్నాడు, నడుముకు చిన్న ప్రాబ్లం, ట్రీట్మెంట్ మీద రికవరీ అయ్యారు. అతను నడుపుతున్నప్పుడు పెళ్లి కాగానే పసుపు పారాని కూడా ఆరలేదు. అంత జాతకాలు చూసి చేసిన వ్యక్తి అలా చనిపోవడం, ఇది జాతకంలో కనిపించదా? ఇలాంటి దోషం ఏదైనా ఉంటే. ఇలా చనిపోయిన వాళ్ళల్లో పెళ్లి తర్వాత కొంచెం టైం తీసుకుని చనిపోయింది యూట్యూబర్ వైష్ణవి కూడా ఉంది, మహానటి సౌందర్య గారు ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది ఇలా? అంటే ప్రధానంగా దీనికి ఒకే కారణం అని చెప్పడానికి లేదమ్మా, అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో తల్లిదండ్రులైనా కానీ, ఇప్పుడంతా కూడా యువత వాళ్ళకి వాళ్ళే సంబంధాలు చూసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే కుదుర్చుకుంటున్నారు. అంటే ప్రేమ వివాహాలు కావచ్చు, లేకపోతే చొరవ తీసుకుని వచ్చిన సంబంధాల్లో వాళ్ళు మెచ్చుకున్నవి చేసుకోవడానికి ముందడుగు వేస్తున్నారు. ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే, తల్లిదండ్రులు తమ పిల్లల జాతకాన్ని క్షుణ్ణంగా ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల దగ్గర చూపించుకోలేకపోవడం. ఏదో సంబంధాలు వచ్చాయనంటే ఎన్ని గుణాలు వచ్చాయని చెప్పడానికి అంత పెద్ద జ్యోతిష్యుల దగ్గరకు అవసరమా? మామూలుగా మనం రోజు మన ఇంటికి వస్తుంటారు, లేకపోతే మనకు కనబడుతుంటాం, మనం ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంటారు, వాళ్ళైనా ఎన్ని గుణాలు వచ్చాయని చెప్పి ఆ యొక్క పట్టిక చూసి చెప్తారు కదా అని వాళ్ళ దగ్గరికి పోతున్నారు. వాళ్ళ జాతకాలు పరిశీలన చేయకుండా కుదిరిందంటే ఇక కుదిరిందని, కుదరకపోతే కుదిరింది, ఏదో సంబంధించి నామమాత్రంగా చెప్పించి సంబంధాలు కుదిరి, అబ్బా 36కి 35 గుణాలు వచ్చాయండి, 36 గుణాలకి 36 గుణాలు వచ్చాయండి, 100కి 100, ఇంకా ఫస్ట్ క్లాస్, ఇంతకంటే ఇంకా సంబంధం దొరకదండి, అద్భుతంగా ఉంటుందండి. కలిసి ఉండడం ఒక్కడే కాదమ్మా, మీరు అన్నటువంటి జీవన ప్రయాణంలో ఎక్కువ కాలం దాంపత్యం కొనసాగించే విధంగా ఉండాలి. అర్ధాంతరంగా ఎవరి ప్రాణాలు పోయినా ఇబ్బందే కదా. చాలా బాధ గురువు గారు. కేవలం ఇది ఎందుకు లోపం జరుగుతుంది అంటే, లోపాలు నేను చెప్తాను. ఎందుకంటే మనిషి లోపాలని పసిగట్టి ఆ లోపాలని సరిదిద్దుకొని ఉన్నతమైనటువంటి జీవన విధానానికి వెళ్ళాలి. అందుకనే అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ చేసేటువంటి తప్పిదములు సరైనటువంటి జ్యోతిష్యుల దగ్గరికి జాతక చక్ర పరిశీలన చేసుకోలేకపోవడం తమ పిల్లలది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తమ పిల్లల యొక్క జాతక చక్రానికి అనుగుణంగా సంబంధాలు వెతుక్కోలేకపోవడం. ఈ మధ్యన ఒక ఫ్యాషన్ ఏంటంటే, ఈ నక్షత్రాలు అసలు మా దగ్గరికి అపాయింట్మెంట్స్కి వస్తారమ్మా, ఒక పెళ్లి కావట్లేదు అబ్బాయికి, ఏం చేయాలండి గురువు గారు అని అడుగుతుంటుంటారు. చెప్పిన తర్వాత అంత ఓపిక ఉండదు. పరిహారాల్లో చెప్పేటప్పుడు మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ సూట్ అయ్యే నక్షత్రాలు చెప్పండి అని అంటారు. నేను దానికి వ్యతిరేకం. సూట్ అయ్యే నక్షత్రాలు గనక ఉండింటే మా దాకా రావాల్సిన అవసరం లేదు కదా. గత ఎపిసోడ్ లో కూడా ఇదే విషయం చెప్పారు. ఎందుకంటే నక్షత్రాలు సూట్ అవ్వడం అంటూ ఉండదు, మా జాతకాలు సూట్ అవ్వాలి. ఆ కుండలి, అబ్బాయి జన్మ కుండలి చూసి అమ్మాయి, మంచి అమ్మాయి జాతకం చూసుకోవాలి, లేదా అమ్మాయిది అయితే అబ్బాయి జాతకం చూడాలి. ముఖ్యంగా ఇరువురి పొంతనలు సరిగ్గా ఉన్నాయా, గ్రహస్థితిగతులు బాగున్నాయా, ఈ పట్టికల జోలికి వెళ్ళకండి. ఇప్పుడు పర్టికులర్ గా ఈ విషయం ఎందుకు అడుగుతున్నా అంటే గురువు గారు, మునుపు పెళ్ళైతే కలిసి ఉండేవాళ్ళు,
తర్వాత విడిపోవడం స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఎక్కడ భయపడతారంటే ఎవరు వచ్చి మమ్మల్ని ఏం చంపుతారో, అంటే అబ్బాయి పెళ్లి చేసుకున్నాక వాడు చంపేది తెలియదు, పెళ్లి చేసుకుంటే అమ్మాయి వచ్చి ఎవరు లవర్తో ఎఫైర్ పెట్టుకొని చంపే, ఈ చంపడాల భయం కూడా కొత్తగా స్టార్ట్ అయింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే అమ్మాయి జాతకంలో వైధవ్య యోగము, అబ్బాయి జాతకంలో విధుర యోగము. అమ్మాయిది అయితేనేమో వైధవ్యము అని అంటారు, అబ్బాయి జాతకంలో భార్య మరణిస్తే విధుర యోగం కిందికి వస్తుంది. అబ్బాయి జాతకంలో ఆ దోషాలు ఉన్నాయా? విధుర యోగం అంటే అదేదో యోగం అనుకోవాలి, దోషం విధుర దోషము. వైధవ్య యోగము అంటే అది యోగం, వైధవ్య దోషం అది. కాబట్టి జాతకాల్లో స్థితిగతులు ముఖ్యంగా కుజదోషం ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అబ్బాయి జాతకంలో కుజదోషం ఉండి అమ్మాయి జాతకంలో లేకపోతే వివాహ తదనంతరం దోషం లేని అమ్మాయి దూరం కావచ్చు లేదా మరణించవచ్చు, అంటే డైవర్స్ అయినా తీసుకోవచ్చు. లేదా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉండి అబ్బాయి జాతకంలో లేకపోతే ఈ దోషం ఉన్న అమ్మాయిని చేసుకోవడం వల్ల అబ్బాయికి మరణమైనా కలగవచ్చు లేదా ఇద్దరు విడిపోనవచ్చు. ఏదైనా దూరం కావాలి, దూరం అనేటువంటి మాటకి డైవర్స్ అయినా కావచ్చు, మరణమైనా కావచ్చు. ఇది మొదటి సంబంధించినటువంటి దోషం. అందుకనే ముందుగానే పసిగట్టి ఇటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి. అయితే చాలా మంది అంటుంటారు పరిహారాలు చేసుకోగానే దోషం కాస్త మారిపోయి మంచి జరుగుతుందా అంటే దోష తీవ్రత తగ్గుతుంది. మానవుడు ఎప్పుడు కూడాను తమ ఆలోచన తమ స్వశక్తిని నమ్ముకోవాలి. ఇక్కడ దైవం అనేటువంటిది సహాయ సహకారాలు, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం. ఇది ఎవరి స్థితిగా మనం చూడాలి? బాగా ఇష్టపడతారండి, ఇక వీళ్ళు లేకపోతే మన జీవితం లేదు, ఇక వీళ్ళే మా జీవిత భాగస్వామి అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళకి కొంత పరిహారాలు కాస్త గట్టిగా చేసుకోవాలి. వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం మనకు దైవం సహకరిస్తుంది. ఇది ఈ మ్యాచ్ తప్ప వేరే మ్యాచ్ మాకు వద్దండి, కావాలి, అయినా దోషం ఉంది కానీ పిల్లలు ఇద్దరు ఇష్టపడుతున్నారు అని చెప్తారు చూడండి. అటువంటి సందర్భంలో ఇది చేయాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు మనం దీన్ని అప్లై చేయకూడదు. రెండవది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వివాహ ముహూర్తము, వివాహ ముహూర్తం సమయము. ఇది చాలా జాగ్రత్తగా పాటించాలమ్మా. ఎందుకనంటే ముహూర్తం అనేటువంటిది చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది జీవితంలో. గుర్తుపెట్టుకోండి, మన శాస్త్ర ప్రకారం చేసే మొట్టమొదటి పని ఏదైనా, గర్భాధారణ కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత సూర్యుని చూపించడం కావచ్చు, భూమి మీద పండుకోపెట్టి పిల్లల్ని పడుకోపెట్టే విధానం కావచ్చు, మొట్టమొదలు అన్నం తినిపించే రోజు కావచ్చు, నామకరణం పేరు పెట్టే రోజు కావచ్చు. ఇలా ఒకటా రెండా ఏదైనా ఒక పని ఫస్ట్గా చేసేటప్పుడు మంచి ముహూర్తము, మంచి సమయం కావాలి. దీన్నే ముహూర్తము అని అంటారు. పెళ్లి అని అంటే ఇద్దరు జీవితాలు కలిసి ఫస్ట్గా వాళ్ళిద్దరు జీవితంలో ప్రారంభించే రోజు కదా. ఆ ముహూర్త విషయంలో దోషాలు చేస్తున్నారు. నా దగ్గరికి చాలా మంది అమ్మాయి తల్లిదండ్రులు వస్తారమ్మా, మంచి ముహూర్తం చేశామండి మా అమ్మాయిని, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇలాగే అంటుంటారు, కానీ ఎక్కువ కాలం కలిసి ఉండలేదు, విడిపోయారు. నేను దగ్గరుండి అంటే కొన్ని చెప్తానమ్మా, ఒక సినీ ఫైనాన్షియర్ దగ్గరుండి నేను చూశాను. ఆమె పిలిపించింది, ఇంటికి పిలిపించి ఒక లేడీ, గురువుగారు ఇట్లా చూడండి జాతకాలు, ఇట్లా పెద్ద అబ్బాయిది ఇట్లా అబ్బాయిదని. నా తర్వాత పెద్ద అబ్బాయికి చేసిన తర్వాత సంబంధము ఆ అత్తకి కోడలికి సరిగ్గా లేకపోవడం. రెండో అబ్బాయి పెళ్లి చేశారు. చేసిన తర్వాత ముహూర్తం ఏంటంటే ఏ ముహూర్తంలో చేశారంటే ఆ ముహూర్తం చూడగా నాకు చాలా బాధేసింది. ఎందుకనంటే అటువంటి ముహూర్తంలో కనుక వివాహం జరిగితే నేను అనేక సందర్భాల్లో చూశాను, వివాహం అయిన తరువాత 6 నెలలు లేదా మ్యాక్సిమం సంవత్సరం లోపల రక్త సంబంధీకులని కోల్పోవాల్సి వస్తుంది. ఆ రెండో అబ్బాయికి పెళ్లి చేసింది అమ్మ, మీ కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులు, ఈ అబ్బాయికి మీ చిన్న అబ్బాయికి కోడలికి జరిగినటువంటి వివాహ ముహూర్తము చాలా దోషప్రదంగా ఉందమ్మా. తదనంతరం మీరు కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులు ఇటువైపైన అబ్బాయి తరపైన అమ్మాయి తరపైన రక్త సంబంధీకులకి కొంత అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది, ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. తర్వాత కొంతకాలం అయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి విచారిస్తే ఆమెనే ప్రాణం సూసైడ్ చేసుకుంది. అప్పుడు కూడా చెప్పాను, పంచశాప ప్రభావాలు ఉన్నప్పుడు ఇటువంటి మారుబలులు జరుగుతాయి. ఆమె సొంత తమ్ముడు చనిపోయాడు సూసైడ్లో, మళ్ళీ ఇలా అనమాట. అందుకనే
మన పీఠమాధ్వర్యంలో ఎప్పుడు కూడా పంచశాప ప్రభావాలకి సంబంధించిన పరిహారాలు ప్రతి నెల చేయిస్తుంటాం. అన్నిటికంటే విషాదకరమైన ఇంకా వార్త ఏంటంటే, నాకు ఇప్పటికీ తలుచుకుంటే బాధ వచ్చేటువంటిది సౌందర్య మరణం. వ్యక్తిగతంగా నాకు ఆ అమ్మాయి పరిచయం. పరిచయం అవునమ్మా, ఎందుకంటే తనతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. కాకపోతే ఈ యొక్క అంటే మరి ఈ సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళకి ఎవరు గైడ్లైన్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ? ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిన గర్వం ఇంతంటూ కూడా లేనటువంటి అమ్మాయి. ఎవరితోనైనా కానీ అంటే టీ బాయ్ దగ్గర నుంచి అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ స్థాయి ఉన్న వాళ్ళతో కూడా ఒకే రకంగా బిహేవ్ చేయగలిగేటువంటి గుణం ఉన్న అమ్మాయి, అంత మంచి ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే బాగుండు కదా అనుకునేంత అమ్మాయి. ఆ అమ్మాయి అర్ధాంతరంగా చనిపోయింది. కానీ ఒక విషయం చెప్పమంటారా, అసలు వివాహమైంది, ఆమె వివాహమైన ముహూర్తం చూసామమ్మా. చూస్తే 2 ప్రధానమైన దోషాలు ఉన్నాయి. అసలు పూర్వత్రయాలు పనికిరావు వివాహ ముహూర్తాలలో. పూర్వత్రయాలు అంటే పూర్వ అనే శబ్దంతో వచ్చే నక్షత్రాలు. పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ, పూర్వభాద్ర. వీటన్నిటికీ ముందు పూర్వ అనే నామం ఉంటుంది. ఆ సౌందర్య చేసుకున్న వివాహం చేసుకున్న ముహూర్తము ఈ పూర్వభాద్ర నక్షత్రం. అసలు పూర్వభాద్ర నక్షత్రంలో పూర్వ ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం అంటారు. పుబ్బా నక్షత్రంలో పూర్వాషాఢ నక్షత్రంలో అసలు వివాహాలు కాదు కదా. అసలు ఏ శుభముహూర్తాలు, అసలు ఏ పని మొదలు పెట్టరమ్మా. సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే ఈ పూర్వభాద్ర, పూర్వ ఫల్గుని లేదా పుబ్బ, పూర్వాషాఢ. మరి ఆ సౌందర్యకి ఎవరు గైడ్లైన్ చేశారు? అసలు వాళ్ళ నాన్న కూడా కొంచెం జ్యోతిష్యం తెలిసిన వాళ్ళే. పూర్వ అంటే అప్పటికే లేండి, మా తండ్రి చనిపోయిన పూర్వభాద్ర నక్షత్రంలో వివాహం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే దగ్ధయోగం. దగ్ధయోగంలో పనులు మొదలు పెట్టకూడదు. దగ్ధం అంటే కాలిపోవడం కూడా అలాగే అంతే కదమ్మా. అంటే ఆదివారం అయింది, ద్వాదశి తిథి అయింది, దగ్ధయోగం సరిపోయా. ఇక్కడ మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటి దగ్ధయోగాలు 7. ఆ 7 దగ్ధయోగాల్లో మొట్టమొదటిది ఆదివారం ద్వాదశి తిథి ఉండగా ఏ పనులు చేయకూడదు. అంత బ్లండర్ ఎట్లా చేశారు? అసలు చేసేశారు. సంవత్సరం కూడా కాలేదు, ఆమె మరణించింది కదా. 10 రోజులైతే మ్యారేజ్ డే, సంవత్సరం లోపే. ఇప్పుడు మనకు వైష్ణవి అనే అమ్మాయిది కూడా అట్లాగే జరిగింది. సో వివాహ ముహూర్తాల విషయంలో తల్లిదండ్రులు తప్పుదోవ పడతారు. ఏంటంటేనమ్మా, నా బాధల్లో ఎక్కడానంటే తమ ఆస్తికి, తాహతుకి, స్థోమతకి, తమ యొక్క కీర్తి ప్రతిష్టలకి తగ్గకుండా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, అసలు ఈ యొక్క పెళ్లి మంటపానికి 15-20 లక్షలు ఖర్చు పెట్టేటువంటి విధంగా గొప్పగా చేస్తుంటారు. భోజనాలకైతే అసలు ఎంత మందినైనా వచ్చినా కానీ ఇంకా భోజనం పెట్టగలిగేంత స్థాయిగా చేస్తుంటారు, ఆడంబరంగా చేస్తారు, గొప్పగా చేస్తుంటారు. కానీ వీళ్ళ వక్రబుద్ధి, వీళ్ళ కుంచితమైన స్వభావం అంటే ఈ పెళ్లి పెద్దలుగా ఉండేటువంటి అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రుల కుంచిత స్వభావము, వక్రబుద్ధి, స్వార్థము, లోభత్వము ఎక్కడ బయటపడుతుందనంటే పురోహితుడి దగ్గర, ముహూర్తం పెట్టుకునే వాడి దగ్గర. అన్ని చోట్ల లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు. ఒక మంచి పురోహితుడిని, చక్కగా మంత్రము చదివి మంత్రజ్ఞానం ఉన్న పురోహితుడిని పిలిపించుకోరు. అంత అవసరం ఆ బ్రాహ్మడికి అంటారు. పోని అది పక్కకు పెట్టండి. అవసరమే, పురోహితుడు మంచి పురోహితుడు అవసరమే. వాళ్ళకి పురోహితుని పిలిపించి చేయించుకోవడం ఇష్టం లేక ఏదో తూతూ మంత్రంగా చేయించుకుందాం అనుకున్నాం. కనీసం ముహూర్తమైన మంచిది పెట్టుకోవాలి. దరిద్రమైన ముహూర్తాలు పెట్టుకుంటుంటారు. అసలు పోతూ ఉంటుంటే, బండి మీద పోతుంటున్నా, ఇంటి చుట్టుపక్కల కూడా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి మా ఇంట్లో. ముహూర్తం కాని రోజున అక్కడ ఫంక్షన్ హాల్లో బాజా భజంత్రీలు మోగుతుంటుంటాయి. బాధపడాల్సి వస్తుందమ్మా. ఎందుకనంటే ముహూర్తమే సరిగ్గా లేదు కదా. అట్లా ఈ విధంగా ఈ యొక్క దోషం, అది ఆదివారం అయింది కాబట్టి అందరూ రావాలనే ఉద్దేశంతో ఆదివారమే కావాలని ముహూర్తాలు పెడుతున్నారు. అది దోషం. ఇలా ముహూర్త దోషాలు మీకు అందుకంటే గమనించుకుంటే కొన్ని ముహూర్త దోషాలు ఎలాంటి స్పీడ్ రిజల్ట్స్ ఇస్తాయంటే, ఆ ముహూర్తం జరుగుతున్న సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు లేవు. ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన, పెళ్ళై మండపం దాటారు, చనిపోయారు ఇమ్మీడియట్ గా. అంటే పెళ్ళైన తర్వాత కొన్ని మనం అనేక వార్తల్లో చదువుతుంటాం,
పెళ్ళైపోయింది, గుండెపోటుతో ఇంటికి కుప్పకూలారు. ఇంటికి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు అదే న్యూస్, ఆ, పీట్ల మీద కుప్పకూలిన వధువు వరుడో అని. ఇవన్నీ సరి అయినటువంటి ముహూర్తాలు సరిగ్గా ఎంచుకోలేకపోవడం. మరి ఇస్తారు కదా, ఇచ్చిన ముహూర్తాలే కదా పెట్టేది కదా అని అంటే, ఇప్పుడు మనం మార్కెట్ పోతామమ్మా, మనకుండే తెలివితేటలు మనకి ఎక్కడ పోయినాయి? మార్కెట్లో వాడు అమ్మేవాడు వందల కొద్ది పండ్లు పెట్టి అమ్ముతాడు. మంచి పండే మనం తెచ్చుకుంటాం, కానీ పుచ్చిపోయిన పండు, దెబ్బపడ్డ పండ్లు మనం తెచ్చుకుంటామా? కూరగాయలైనా అంతే కదా. ముహూర్తాల్లో అనేకంగా ఉన్నా ముహూర్తం పెట్టే మంచి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఒక మంచి ముహూర్తం పెట్టేవాడు కొద్దిగా తీసుకుంటాడేమో డబ్బు. తప్పేముందమ్మా? జీవితాంతం మర్చిపోయే వాళ్ళు కాదు, భార్యాభర్తలు కదా ఉండాల్సింది లైఫ్ లో. అది ఇట్లా. అందుకనే మనం పెళ్లి చేసుకుని వస్తుంటే అనేకంగా చాలా సందర్భాల్లో రోడ్ యాక్సిడెంట్లు అయినాయి. ఇలా పెళ్లి జరుగుతుంటే దుర్ముహూర్తంలో పెళ్లిళ్ళు పెట్టేవాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి తెలుసా అమ్మా? ఇవన్నీ తెలియవు కదా. అందుకనే మంచి వాళ్ళని, నిజాయితీగా చెప్పే వాళ్ళని ఒకళ్ళని నమ్ముకొని మనం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. తదుపరి ఎపిసోడ్ లో మరిన్ని సందేహాలను నేను మిమ్మల్ని అడుగుతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.